రేవంత్ రెడ్డి గారు నిన్న గాంధీ భవన్లో కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ 140 సంవత్సరాలు బతకగలిగింది. ఈ పార్టీలో రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా నియామకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం